క్రీస్తు సంఘము కల్పనా కథల వైపు వెళ్ళడానికి వీల్లేదు. క్రీస్తు సంఘము దేవుడు చెప్పండి చేయడానికి వీల్లేదు. క్రీస్తు సంఘము క్రీస్తు చెప్పింది చెయ్యాలి తప్పితే చెప్పండి చేయడానికి వీల్లేదు. క్రీస్తు సంఘము పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగానే నడుచుకోవాలి తప్పితే వేరేగా నడుచుకోవడానికి వీల్లేదు. వాళ్ళందరి మాటలు ఎక్కడ ఉన్నాయంటే బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం, దీనికి పేరు. నీకు ఇచ్చింది అందుకే విజయాలు రాకుండా ఉండడానికి, తల కింద పెట్టుకోవడానికి కాదు. సరే, నీ విశ్వాసం పెట్టుకున్నావు, కానీ ముందు దీన్ని చదువు, దీంట్లో ఉన్నదాన్ని గ్రహించు. నువ్వు వాక్యం చెప్పింది నేను చేస్తా. మనం ఒక పాట పాడతాం, బైబిల్ ఎచ్చట పలుకుచుండో అచ్చట నేను పలుకుచుంటా. బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటుందో అక్కడ నేను కూడా చేతులు కట్టుకుని మౌనంగా ఉంటా. అంటే వాక్యం చెప్పిందే చెయ్యాలండి, వాక్యం చెప్పంది చేయకూడదు. ఒకవేళ చేసి మేమేదో దేవునికి గొప్ప చేస్తున్నాం అనుకుంటే అది భ్రమ మాత్రమే. లోకం చేస్తుంది కదండి అన్నీ, ఆ సంఘం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేద్దామంటే వాక్యంలో ఉంటే చేద్దాం, వాక్యం చేయకపోతే చేయకూడదు. ఆయన చెప్పింది కఠినమైన ఆజ్ఞలేం లేవు, ఇవన్నీ మనుషులు కల్పించినవి. దేవుడు చెప్పింది ఏంటంటే దేవుని ఆత్మతో సత్యముతో పూర్ణంగా సిద్ధపడి ఆరాధించాలి. క్రీస్తు చెప్పింది ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు బల్ల చేయమని చెప్పాడు. ఇవి ప్రతి ఆదివారం మనం చేస్తాం, ఇది ప్రాముఖ్యం. ఆ తర్వాత సంఘంలోనికి వచ్చాక ఇంకా ఎలా నడవాలో చాలా ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలకు వాగ్దానాలు కూడా ఉన్నాయి. మనం ఆ ఆజ్ఞను నెరవేరిస్తే వాగ్దానాన్ని పొందుకుంటాం. అలా ఉండాలని మరి సత్యానికి చెవినొగ్గి మనం ఉండాలి. కల్పన కథల వైపు మనం తిరగకూడదు. కేవలం బైబిల్ని ఏదో ఒక పుస్తకంగా భావించి ఒక విగ్రహంలాగా అక్కడ పెట్టడం కాదు, కానీ దీన్ని రోజు చదవండి.